మా టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. నేను నంద్యాల నుంచి వచ్చాను. నేను ఒక డయాబెటిక్ పేషెంట్ను. నేను ఒక సైంటిస్ట్గా పనిచేస్తున్నాను ఫార్మా కంపెనీలో. ఫార్మా కంపెనీలో జనరల్గా ఎవ్రీ ఇయర్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ మెడికల్ టెస్ట్లో 2006లో నాకు డయాబెటిక్స్ ఉందని ఫైండ్ అవుట్ చేశాము. నాకు డయాబెటీస్ ఏంటి అని నేను నెగ్లెక్ట్ చేశాను. తర్వాత 2007, 2008 వరకు నేను దాని గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. తర్వాత 2009లో మళ్ళీ డయాబెటిక్స్ చాలా సివియర్గా ఉందని తెలిసి అప్పటి నుంచి మెడిసిన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ఎక్కువ ప్రెషర్, స్ట్రెస్ వలన ఆ డయాబెటిక్స్ డోసేజ్ అనేది ట్యాబ్లెట్స్ పెంచుతూ వెళ్ళాను. ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్ళానో అయినా కానీ స్ట్రెస్ వలన అది తగ్గలేదు. నేను మార్నింగ్ టైం యోగా కానీ లేదా వాకింగ్ కానీ ఏవి అలవాట్లేవు నాకు. తర్వాత 2010లో మరీ సివియర్ అయింది. 2012లో డిసెంబర్లో నాకు అరౌండ్ 300 వరకే వచ్చింది. అప్పుడు డాక్టర్ మీరు ఇన్సులిన్ తీసుకోమని చెప్పాడు. అప్పుడు నేను ఇన్సులిన్కి ఒప్పుకోలేదు. తర్వాత హై డోస్ ట్యాబ్లెట్స్ డైలీ అంటే పూటకొకటి ట్యాబ్లెట్ అరౌండ్ 1500 mg మెట్ఫార్మిన్, పయోగ్లిజన్, గ్లింప్రైడ్ అనే ట్యాబ్లెట్ను నేను యూజ్ చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఉంటుంటే 2013 మళ్ళీ అక్టోబర్లో నా షుగర్ లెవెల్స్ అరౌండ్ 400 వరకు వెళ్ళాయి. అప్పుడు నేను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను, నేను ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఈ షుగర్ వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి నేను ఆలోచించేశాను ఏం చేస్తే బాగుంటుంది అని. అప్పుడే నాకు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి గురించి తెలిసింది. తర్వాత వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళను కనుక్కున్నాను వివరాలు. తర్వాత డిసెంబర్ 2013లో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 5 డేస్కి నా ట్యాబ్లెట్స్ అన్నీ తీసేసి నా షుగర్ లెవెల్స్ నార్మల్ తీసుకొచ్చారు. తర్వాత నేను వాళ్ళు యూజ్ చేసే డైట్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ 1 ఇయర్ కంటిన్యూగా అదే చేశాను. అయినా కానీ నేను మార్నింగ్ యోగా కానీ వాకింగ్ కానీ చేయలేకపోతున్నాను. కాబట్టి నాకు డాక్టర్ ఒక సజెషన్ ఇచ్చాడు, కనీసం నువ్వు ట్యాబ్లెట్ సగం ఉదయం సగము మధ్యాహ్నం సగం వేయండి, అప్పుడు యూజ్ అవుతుంది నీకు అన్నాడు. తర్వాత మళ్ళీ నేను అలా చేస్తూ వెళ్తుంటే నా షుగర్ లెవెల్స్ మళ్ళీ స్లోగా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. దానికి మళ్ళీ అనుకున్నాను డైట్తో పాటు మన యోగా కానీ తర్వాత వాకింగ్ కానీ అనేది కంపల్సరీ అనేది తెలుసుకున్నాను. మళ్ళీ 2014 డిసెంబర్లో మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలో జాయిన్ అయ్యి జస్ట్ వచ్చిన 1వ రోజు మాత్రమే ట్యాబ్లెట్ యూజ్ చేశాను. 2వ రోజు డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు నీ షుగర్ లెవెల్స్ చాలా డౌన్లో ఉన్నాయి, నువ్వు ట్యాబ్లెట్స్ యూజ్ చేయొద్దు అని చెప్పారు. సో ఆ విధంగా నాది ట్యాబ్లెట్ను పూర్తిగా నివారించగలిగాను. అసలు ఒక సైన్స్ స్టూడెంట్ అయి ఉండి కూడా అసలు ఎందుకు నేను ఇంత నెగ్లెక్ట్ చేస్తానని ఒకసారి ఆలోచించాను. నాకు ఒకటి అర్థమైనది, సోడియం అనే సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఇన్ని సమస్యలకు కారణమైనప్పుడు అసలు సాల్ట్ ఎందుకు యూజ్ చేయాలి? 1 ఇయర్ నుంచి నేను సాల్ట్ లేకుండా తిన్నాను, చాలా యూజ్ అనిపించింది, ఫ్రీ అనిపించింది. అటువంటిది మరి ఎందుకు మనం సాల్ట్ లేకుండా తినలేము అనే క్వశ్చన్ వేసుకున్నాను. ఆ విధంగా నేను ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో ఇంట్లో సాల్ట్ లేకుండా, ఆయిల్ లేకుండా తినడం మొదలుపెట్టాను. ఇదే పద్ధతిని కంటిన్యూస్గా యూజ్ చేస్తూ చాలా లాభం ఉంది. ఇప్పుడు అనిపించింది నాకు సైన్స్ కూడా కనుక్కోలేని విధానాన్ని ఇక్కడ డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు మనకు కనుక్కొని తన మీద తను ఎన్నో ప్రయోగాలు చేసుకొని మనకు ఈ సేవను అందిస్తున్నా అంటే రియల్లీ హీ ఈజ్ గాడ్. నా దృష్టిలో నేనే కాదు, ఒకటి చెప్పదలుచుకున్నాను, మనము హాస్పిటల్స్కు ఆరోగ్యం బాగలేనప్పుడు మాత్రమే వెళ్తాం, కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం వెళ్ళినప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు వెళ్ళరు. కానీ ఇక్కడ ప్రకృతి ఆశ్రమంలో ఆరోగ్యంగా ఎలా ఉండాలా తెలుసుకోవడానికి, ఆ విధానాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితంగా మనము ఇక్కడికి ఒక్కసారన్నా వస్తే మన భావితరాలకు మనము మంచి ఆరోగ్యవంతులను అందించే వారం అవుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీవీకి అండ్ మంతెన సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక నమస్కారం.